నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 75 రోజులుగా వస్తుంది. ఇక 75 రోజులలో చాలా విషయాలలో అనేకమైనటువంటి ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఇక మా విషయంలో కూడా ఆలోచన చేయండి అంటున్నారు. రాష్ట్రానికి సంబంధించి ఆదాయాన్ని సమకూర్చే వనరులలో మేము 2 కళ్ళలుగా వ్యవహరిస్తున్నాము. బార్ షాపులు ఆదాయ వనరులుగా కనబడతా ఉన్నాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి బార్ షాపులను ఒక కంట పెట్టండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బార్ షాప్ యజమానులు అయితే కోరుకుంటున్నారు. ముఖ్యంగా పర్మిట్ రూమ్ల విషయంలో గత ప్రభుత్వానికి చాలాసార్లు విన్నవించినప్పటికీ ఒక జీవోను మాత్రం తెచ్చారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ అయితే చేయలేదు. ఈ ప్రభుత్వంలోనైనా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారని, ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను పరిష్కరించాలని అయితే వారు కోరుతున్నారు. మనతో పాటుగా తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఉన్నారు. సార్ నమస్తే. గత ప్రభుత్వంలో మీరు చాలాసార్లు కమిషనర్ని కలిశారు, మినిస్టర్ని కలిశారు, అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా జూపల్లి కృష్ణారావుని, అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ని అందరినీ కూడా కలుస్తూ వస్తున్నారు. అసలు మీకున్నటువంటి సమస్యల విషయంలో ఈ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది? ఇప్పుడు గత ప్రభుత్వంలో మా సమస్యల మీద రిప్రజెంటేషన్లు జరిగి కొంతవరకు సాల్వ్ అయినాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొద్ది ఆశాభావంతో ఉన్నాం. గత ప్రభుత్వం పట్టించుకోపోలేదు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం ఫస్ట్గా మన అసోసియేషన్ తరపున మరి పోయి కలవడం, మన మినిస్టర్ గారిని కలిసాం, జూపల్లి కృష్ణారావు సార్ని కలిసాం. వాళ్ళు కూడా ఏంటంటే కొద్దిగా టైం తీసుకొని మీ అసోసియేషన్ పిలుస్తామని చెప్పారు. దాని గురించి వెయిట్ చేసినాం. అదేవిధంగా కమిషనర్ గారు కలిసాము, తర్వాత మన పొన్నం ప్రభాకర్ సార్ని కూడా కలిసాము. దీని మీద ఏంటంటే మేము నష్టాలు ఉన్నాం. కరోనా కానుంటే మేము కూడా ఈ యొక్క ఇండస్ట్రీ ఈ బార్లు వ్యాపారం అనేది మేము కూడా 30-25 ఇయర్స్ ఉంటున్నాం. అదే కాకుండా మేము కూడా ఒక 20-30 మందికి జీవనోపాధి ఇస్తున్నాం, ఒక ఇండస్ట్రీ లాగా నడుపుతున్నాం. కరోనా తర్వాత నష్టపోయినాం. గత ప్రభుత్వం కొద్దివరకు సాయం చేసింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక కొత్త జీవో తీయాల్సిన అవసరం లేదు. ఈ యొక్క పర్మిట్ రూమ్లు అనేది ఒకటి ఉంది వైన్ షాప్కి. పర్మిట్ రూమ్ అనేది ఇంతకుముందు అన్అఫిషియల్ నడిచేది. గత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత పర్మిట్ రూమ్ అనేవి మా అసోసియేషన్ తరపున పెట్టడం జరిగింది. దానికి ఒక రూల్ ఉంది. దానికి ఏంటంటే 100 స్క్వేర్ మీటర్ పెట్టి తినుబండారాలు లేకుండా, ఈ బెంచీలు కుర్చీలు వేయకుండా, ఒక ఏదంటే గరీబు వాళ్ళు పోయి తాగే విధంగా ఒక జీవో అప్పుడు కూడా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యి మాకు ఇబ్బంది పెడితేనే మా అసోసియేషన్ తరపున ఈ రూల్ తీసుకొచ్చింది. ఇప్పుడు వచ్చేవరకు ఏంటంటే రోజుకి ఇది ఏంటంటే ఇక బిజినెస్ కాంపిటీషన్ అయిపోయి ఇబ్బందికరంగా అయ్యి ఈ యొక్క రూల్ ఇంప్లిమెంట్ చేయకుండా దీనికి విరుద్ధంగా ఏంటంటే 1000 నుండి 2000 వరకు ఒక 100 స్క్వేర్ మీటర్లనే చేయాలి వాస్తవానికి. దీన్ని ఏంటంటే 2000, 1000, 1500 ఆర్థిక ఇష్టం వచ్చినట్టు పెట్టడం వల్ల మా బార్లన్నీ దెబ్బతిన్నాయి. మాకు కూడా బార్లు వైన్ షాపులోనే దేని రూల్ దానికి పెట్టామంటున్నాం. టెండర్లు వేసినాము, దాని వ్యాపారం దానిది, దీని వ్యాపారం దీనిది. కాబట్టి మరి ఈ మధ్య మినిస్టర్ గారిని కలిసాం. మరి ఇప్పటికీ 2 నెలలు కావస్తుంది కదా, దాని మీద ఇప్పటివరకు కూడా ఏది స్పందన రాలేదు. మళ్ళీ కూడా ఈరోజు కమిషనర్ని కలవాలని రిప్రజెంటేషన్ తయారు చేసినాం. అదేవిధంగా మినిస్టర్ని కలవాలని డిసైడ్ చేసుకున్నాం. ఈరోజు మా అసోసియేషన్ తెలంగాణ స్టేట్ అసోసియేషన్ తరఫున జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అందరూ ఒపీనియన్లు తీసుకొని మా బాధలు కష్టాలు చెప్పుకోవడం జరిగింది. అన్ని జిల్లాల నుండి 10 జిల్లాల నుండి రావడం జరిగింది. ఈ యొక్క జనరల్ బాడీ మీటింగ్ పెట్టి రేపు మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళి కలుద్దామని, ఈరోజు టైం అయిపోయింది కాబట్టి కమిషనర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి రిప్రజెంటేషన్ రెడీ చేసినాం. అందరికీ మా అసోసియేషన్ తరపున మరి జూపల్లి కృష్ణారావుకు మరి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లాలని చెప్పేసి అని మా ఒపీనియన్. అందుగురించే మా అసోసియేషన్ తరపున చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారికి, ఎక్సైజ్ కమిషనర్ గారికి, మన పొన్నం ప్రభాకర్ గారికి, ఈ యొక్క మా అసోసియేషన్ తరపున వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బెల్ట్ షాపుల విషయంలో కూడా కొన్ని మాటలు వినబడ్డాయి కొద్ది రోజుల కిందటి వరకు కూడా. ఇప్పుడు మళ్ళీ బెల్ట్ షాపుల విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా సందిగ్ధానే కనబడింది. కేవలం 1-2 నియోజకవర్గాలలో మాత్రం బెల్ట్ షాపులను నిర్మూలించడం చెప్పినప్పటికీ కూడా అక్కడ కామన్గా నడుస్తున్నాయి. అసలు బెల్ట్ షాపులో ఒకవేళ మూసేస్తే బార్ షాపులకు ఏమైనా బెనిఫిట్ జరగడానికి అవకాశం ఉంటుందా? ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే ఈ గవర్నమెంటే మేనిఫెస్టోలో పెట్టింది. విచ్చలవిడిగా ఎందుకంటే అన్అఫిషియల్గా నడుస్తుంది కాబట్టి బెల్ట్ షాప్ అనేది లైసెన్స్ ఫీజు కాకుండా ఇప్పుడు ఒకటి ఇబ్బందికరంగా ఏముందంటే ఎక్కడెక్కడో అన్అఫిషియల్గా నడుస్తున్నారు. ఈ యొక్క ఒకటి చూసి ఒకరు విపరీతమైన బెల్ట్ షాపులు పెట్టడం వల్ల ఏంటంటే మైనస్ పాయింట్. ప్రభుత్వానికి దీనివల్ల బంద్ చేసినా కూడా రెవెన్యూ ఏం దెబ్బ ఉండదు. ఎక్కడ తీసుకున్న వల్ల కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, పల్లెటూర్లలో ఒక తీసుకపోయేసి ఒక అమ్ముతున్నారు, ఒక 100 కోటలు తీసుకు అమ్ముతున్నారు. కస్టమర్లు తాగేళ్ళబట్టి ఈ పొద్దు బండ్లు అంత వెసులుబాటు
అలవాటు ఉంది, ఒక వారానికి తీసుకుపోయి పెట్టుకుంటారు. రెవెన్యూ దీనివల్ల దెబ్బ పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే దీనివల్ల 21 years అని ఒక ఇంప్లిమెంట్ చేసిరు. మా బార్లు వస్తేనే ఇది అని చెప్పేసి పెడతారు, కేసులు చేస్తారు. కానీ ఇవన్నీ కంట్రోల్ కావాలంటే ఈ యొక్క ప్రభుత్వంలో ఇవన్నీ కంట్రోల్ చేస్తే ఇక్కడ రెవెన్యూ, ఇక్కడ పబ్లిక్, మా వ్యాపారము బాగుంటుందని మా ఒపీనియన్. ఈ యొక్క పర్మిట్ రూమ్లు తగ్గిస్తే మా వ్యాపారం కూడా బాగా నడుస్తుందని సంతోషంగా ఉంటాం అనేది. ఎందుకంటే నష్టాల్లో ఉన్నాం మేము. ఎందుకంటే మేము మంచిగా ఉంటేనే గవర్నమెంట్ రెవెన్యూ. మేము కూడా ఇప్పుడు విచ్చలవిడి ఈ పర్మిట్ రూము పక్కపక్కల వైన్ షాప్ పక్కలనే పర్మిట్ రూము, దాబాలు ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే డిస్టిక్లలో దాబాలు నేషనల్ లెవెల్ ఇబ్బంది ఉందని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాని ప్రకారంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది మా ఒపీనియన్. మనం కూడా మనుషులమే, మాకు కూడా ఆడవాళ్ళు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి దీని మీద చర్య తీసుకొని మంచి ప్రభుత్వం మంచి ఆలోచనతో ముందుకు వస్తే అందరూ కూడా సహకరించడానికి విచ్చలవిడి కాకుండా దీనికి ఒక పద్ధతి రూల్స్ ప్రకారంగా పాటిస్తే అందరం హ్యాపీ అనేది కోరుకుంటాం. ఈ సందర్భంగా మరి సీఎం గారికి ఏంటంటే మంచి ఆలోచనతో ఉన్నారు కాబట్టి రెవెన్యూవే ముఖ్యం కాదు, వాళ్ళే జీవో మన మేనిఫెస్టోలో ప్రకటించారు. బెల్ షాపులు కంట్రోల్ చేయాలి, యూత్ ఖరాబ్ అవుతుంది, ఉద్యోగాలు లేకుండా అనేది మంచి మా అభిప్రాయం. కూడా వారికి ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనేది. మేము కూడా రెవెన్యూ ఏడికైనా కూడా మా చేతనైన వరకు పోరాటం చేసి రెవెన్యూ కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు గతంలో ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి కూడా కమిషనర్కు విన్నవించుకున్నటువంటి సందర్భం, ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందా? ట్రాఫిక్ పోలీసుల విషయంలో ఏమైనా మార్పు కనబడుతుందా? బార్ షాప్ల ముందట తిష్ట వేయడాలు, ఫైన్లు వేయడాలు అలాంటివి ఏమైనా తగ్గినాయా? కొద్దిగా పర్వాలేదు. నేను అనేది డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ముఖ్యమే, కానీ దానికి ఒక సమయం సందర్భం ఉంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఎవరికైందంటే మనకేందంటే తాగిపోవడానికి పొద్దున వాకింగ్లో ఎవరు పోరు, కంట్రోల్ ఉండాలి, భయం ఉండాలి. నేను కాదనట్లేదు. మన టైమింగ్ ఒక 9:30 తర్వాత 10కు స్టార్ట్ అయితే అమ్మో ఇంట్లోకి వెళ్ళాలి, లేకుంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు అనేది ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ని పెడితే మా ఒపీనియన్. అది పెట్టొద్దు అనట్లేదు. దాని మీద ఏంటంటే నాకు ఒకటి ఏంటంటే పోలీసు డిపార్ట్మెంట్కు మరి మీ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే మరి ఏదో తప్పు చేసినట్టుగా కస్టమర్లను పెట్టేసి ఉరుకులాడించి వాళ్ళని రోడ్ల మీద చూస్తూ ఉంటాం. వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు జైలు శిక్ష, జైలుకు పోయేసి వాళ్ళ కౌన్సిలింగ్ అనేది తాగడమే నేరం అన్నట్టుగా చేస్తున్నారు. కాబట్టి అది కాదు. రెవెన్యూ కావాలి, ఇక్కడ అందరు కావాలి, అందరు అడ్వైజ్ ఉండాలి. కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటివి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, పబ్లిక్ని ఇబ్బంది పెట్టకుండా చేస్తే బాగుంటుందని ఈ గవర్నమెంట్కి మా యొక్క ఒపీనియన్, సలహాలు ఇస్తున్నాము. నమ్మకం ఉందా మరి మీకు ముఖ్యమంత్రి దగ్గరికి పోవడానికి స్కోప్ ఏమైనా దొరకడానికి అవకాశం కనబడుతుందా? 100% నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మాకు ఎంతోమంది నా తెలివి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడిని కలిసాం, వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసాం, ఎంతోమంది మినిస్టర్లు ఉంటే కలిసాం. మనకేంటంటే తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడానికి ఒక బాధగా నిలబడేది. తర్వాత కేటీఆర్ని కలుసుకునే అదృష్టం దక్కింది. కొన్ని సమస్యలు చేసిరు. ఇప్పుడు కూడా మనకేంటంటే ఓపెన్గా సీఎంను కలిసి ఒక పెట్టారు కదా ప్రజా దర్బార్ అనేది. మా లెవెల్లో ఆ విధంగా పోతే బాగుండదు అనేది మా ఉద్దేశము. అపాయింట్మెంట్ తీసుకొని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మా ఒపీనియన్ కంపల్సరీ మాకు అపాయింట్మెంట్ తీసుకొని ఇవ్వాలని మాకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మా యొక్క ఎందుకంటే ప్రభుత్వం నడవాలంటే ముఖ్యమైనది మా ఎక్సైజ్ అనేది అందరికీ తెలుసు, అట్లాంటి తర్వాత రెవెన్యూ. మేము ఏ విధమైన కూడా రెవెన్యూ కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మాకు కూడా కొద్దిగా వెసులుబాటు రూల్స్ ప్రకారంగా మేమేమో తప్పుగా అడగట్లేదు. ఏ రూల్స్ ఒక చట్టాన్ని తీసినప్పుడు ఆ చట్ట ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయమనేది మేము కోరుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో కొత్తగా మళ్ళీ పర్మిషన్లు ఇస్తున్నారు. హోటళ్లలో పెట్టేటువంటి బార్లకి ఒక పేరు పెట్టి మరీ వాటికి అయితే పర్మిషన్లు ఇస్తూ వస్తున్నారు. వాటి విషయంలో మీ సాధారణంగా ఉన్నటువంటి బార్లకి ఎలైట్ బార్ల విషయంలో ఏం సమాధానం చెప్తారు? ఎలైట్ బార్ అనేది ప్రభుత్వం ఏంటంటే ఈ స్టార్ హోటల్ టైప్ ఉండాలనేది గవర్నమెంట్ 5 stars అనేది ఎలైట్ బార్ రూల్. అది 2B బార్కు దానికి సంబంధం లేదు. అదేంటంటే ఎలైట్ బార్ అనేది గవర్నమెంట్కి రెవెన్యూ కావాలి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వస్తున్నారు ఫీల్డ్, ఇప్పుడు లైసెన్సులు లేవు. ఎలైట్ బార్ అనేది గవర్నమెంట్ ఇస్తే రెవెన్యూ వస్తుందని ఆలోచిస్తున్నాం. దానివల్ల మాకేం ఇబ్బంది లేదు, కానీ ఒక్కసారి ఆలోచించమంటున్నాం. హైదరాబాద్లో ఇప్పుడున్న బార్లే నడవట్లేదు, ఇబ్బందికరంగా ఉంది. మళ్ళీ కొత్త బార్లు ఇచ్చడం వల్ల మేము నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచించి ఆ బార్లు ఇవ్వాలా వద్దనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు, దానికి అభ్యంతరకరంగా ఏం లేదు. ఒక్కసారి మేము నష్టపోకుండా, ఎదుటోళ్ళు నష్టపోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మా సీఎం గారికి మరీ తెలియజేస్తున్నాం. ఎలైట్ బార్ల విషయంలో గతంలో కూడా డ్రగ్స్ అని, కొకైన్ అని ఇట్లా చాలా విషయాలు బయటపడ్డటువంటి పరిస్థితి. 2 రోజుల కింద కూడా ఒక విషయం బయటపడింది. అసలు ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు మీ మీద ఎలాంటి ప్రెషర్ ఉండబోతుందని? అసలు ఇప్పుడు అదే ప్రాబ్లం. ఈ
టూ బీ బార్ అనేది ఈ పబ్బులు ఇవి ఉన్నాయి కదా, ఈ పబ్బులు బార్ల దానికి డిఫరెన్స్ ఏంటంటే పబ్బులు అనేది ఇక ఎంటర్టైన్మెంట్ టైప్, అది ఒక మెనూ కార్డు ఉండదు వాళ్ళకు. మా బార్లకు అనేది ఒక మెనూ కార్డు ఉంటుంది, ఒక రేట్ ఉంటుంది. ఈ పబ్బులు అనేది ఏంటంటే ఇక ఇష్టం వచ్చినట్టు ఫ్లైట్ టికెట్ ఏ విధంగా పెరుగుతుందో పబ్బులలో అట్లా పోతుంటుంది. అక్కడ యూత్ సంపన్న వర్గాల వాళ్ళ పిల్లలు వచ్చేసి ఎంటర్టైన్మెంట్కి వచ్చి దానివల్ల ఏంటంటే ఒక్కరు చేసిన తప్పుకు వనవంత నాశనం అన్నట్టు అవుతుంది. కానీ అది కంట్రోల్ చేసి ఒక రూల్స్ ప్రకారంగా ఏదో ఈరోజు జరిగింది కేసు అయిందని చెప్పి 4 రోజులు అడవుడు చేసి తర్వాత నీరు కాస్తున్నారు కాబట్టి దాన్ని కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే యూత్ కరెక్ట్ ఉంటుంది, మా వ్యాపారం కరెక్ట్ ఉంటుంది. దానివల్ల తప్పనేది మేము అంటలేము. ఏంటంటే ఎక్కడో విదేశాల్లో చూసి ఆ కల్చర్కి అలవాటు పడి మన ఇండియాకు వచ్చి మన హైదరాబాద్లో మెయిన్గా బాంబే కానీ హైదరాబాద్లో ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క జనరేషన్ ఆ విధంగా ముందుకు పోతుంది కాబట్టి దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దానికి చూసి ఆలోచించి చేస్తే ఏంటంటే ఇప్పుడు డ్రగ్స్ వల్ల యూత్ ఖరాబ్ అవుతుంది, గాంజా గేంజా అనేది విచ్చలవిడిగా నడుస్తుంది. దాన్ని కంట్రోల్ చేయమని మా తరపున కూడా మా బార్లో కూడా మేము కండిషన్ పెట్టేసి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాని మీద చర్య తీసుకుంటే మా సపోర్ట్ కూడా గవర్నమెంట్కి ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇది దామోదర్ గౌడ్ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.